అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నోసార్లు చెప్పారు, అక్క చెల్లెమ్మలను లక్షాధికారులను చేశాను, కోటీశ్వరులను చేశాను, వాళ్ళకి దాదాపు 10 లక్షల విలువైన ఇంటి స్థలాన్ని ఇచ్చాను, నేను ఇల్లు కట్టించి ఇచ్చాను అని చెప్పి ఎంతో గొప్పగా చెబుతూ ఉండేవాళ్ళు. సరే, ఏంటా గ్రౌండ్లో వాస్తవాలని చెప్పి తెలుసుకుందామని చెప్పి వచ్చాను నేను. నిజమే, లక్షాధికారులను చేశాడు. ఏ విధంగా అంటే అప్పులు పాలయ్యే విధంగా అప్పుల్లో లక్షాధికారులను చేశారు. సొంత ఇంటి కలని కూల్చేసి లక్షాధికారులను చేశారు వాళ్ళని. ఎందుకు ఈ మాట అంటున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా అంటారు. నిజమే, చంద్రబాబు నాయుడు గారి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా టిట్కో ఇల్లు అని చెప్పి అపార్ట్మెంట్ కల్చర్ తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమో కాలనీలు కట్టించారు, ఊళ్ళు కట్టించారని చెప్పి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఆ ఊళ్ళు ఎలా ఉండయో చూద్దాం అని చెప్పి వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే కనుక ఇది ఊరు కాదు అనిపించింది. ఎందుకంటే ఎక్కడికక్కడ శిథిలావస్థలోకి వచ్చిన నూతనంగా నిర్మించిన భవనాలు ఇవన్నీ కట్టి దాదాపు ఒక సంవత్సరంన్నర లోపే. ఆల్మోస్ట్ అన్నిటికీ బిల్లులు కూడా తీసుకున్నారు కాంట్రాక్టర్లు. కానీ ఇంటి నిర్మాణాలు చూస్తే కనుక ఎలా ఉన్నాయంటే కనుక అత్యంత నాసిరకంగా ఒక బెల్ట్ పోయటం, బెల్ట్ మీద గోడలు కట్టేయటం, పైన స్లాబ్ వేయటం, దానికి చుట్టూరుగా బీమ్స్ కానీ, మధ్యలో ఏదైతే కనుక వేస్తారో లింట్ కానీ ఏమి వేయకుండా 4 గోడలు లేపారు, పైన 4 అంగుళాల మందంతో స్లాబ్ అయితే పోసారు. అవి కూడా ఎలా ఉన్నాయంటే నాసిరకం పనులు. ఈ నాసిరకం పనులు అంటానికి నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీకు ఉదాహరణ చూపిస్తాను కూడా. నేను గృహప్రవేశాలు కాకముందలే కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలు అయితే కానొస్తున్నాయి ఇక్కడ నాకు. ఇక్కడ ప్రజెంట్ మనం అయితే కనుక అనంతవరప్పాడు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏరియాకి అయితే వచ్చాం. ఇక్కడ దాదాపు ఇల్లు కట్టడం అయితే కనుక 450 నుంచి 500 ఇల్లు కట్టి ఉన్నాయి. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కట్టినయే. ఎక్కడైనా సరే ఒక్కళ్ళైనా కాపురం ఉంటున్నారా అంటే ఎవ్వరూ ఉన్నది లేదు. ఇంత ఇళ్లలో మొత్తం మీద ఉన్నది ఎంతమంది అయ్యా అంటే ఒక 10 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారు. అది సొంత డబ్బులు పెట్టి కట్టుకున్న వాళ్ళు. చూశారు కదా. ఇప్పుడు నిర్మాణాల గురించి మాట్లాడావు, నిర్మాణం గురించి నీకేం తెలుసు అయ్యా అంటారు. ఓకే, ఆ విషయానికి కూడా వద్దాం. నిర్మాణం గురించి నాకు తెలీదు, ఆ విషయానికి కూడా వద్దాం. మీకు చూపిస్తాను చూడండి. మీకు కనపడుతుందని అనుకుంటున్నాను నేను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు. కనిపించిందా? కనపడుతుందా మీ అందరికీ? జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇల్లు ఎంత బాగున్నాయంటే ఇక్కడ చూస్తేనే మీకు కనపడుతుంది. ఇంకా ఇంట్లో గృహప్రవేశాలు కూడా జరగలేదు. చూడండి, అప్పుడే పగుళ్ళు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనునయులందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చేసి వాళ్ళని పేదవాళ్ళ దగ్గర కూడా దోచుకునే విధంగా ఒక్కసారి చూడండి. ఇక్కడ స్లాబ్ కూడా పడిపోయిద్దేమో అన్నట్టుంది. ఇక్కడ ఇది రీసెంట్గానే 1 year బ్యాక్ కట్టిన ఇల్లు. వీటికి బిల్లులు కూడా తీసుకున్నారు. ఒక్కొక్క దానికి 85,000 నుంచి ₹1,00,000 దాకా బిల్లులు కూడా వసూలు చేయడం అయింది. జగన్మోహన్ రెడ్డి అనునయ కంపెనీలు అన్నిటికీ ఇచ్చారు ఇక్కడ కాంట్రాక్ట్. ఒక్కసారి మీకు టోటల్ ఇంటి వ్యూ చూపిస్తానండి, ఎంత ఉందో మీరే చూడండి. నేను ఇప్పుడు ఒక కార్నర్కి వెళ్తున్నాను. ఇదిగోండి, ఒక కార్నర్కి వెళ్తున్నాను. ఇది ఇల్లు. ఇదిగోండి, అసలు ఈ గదిలో చూడండి. ఇప్పుడా ఇంకాసేపటిగా కూలిపోదామా అన్నట్టయితే ఉంది ఇది. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేం కొత్త పొలం అందుకున్నారు. నేను జగనన్న కట్టించిన కాలనీలు అక్క చెల్లెమ్మలందరినీ సొంత ఇంటి కళ నెరవేర్చడానికి చూస్తుంటే
ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది, ఇల్లు పూర్తి కాకుండా చేస్తుంది, వాళ్ళని నిరాశ్రయం చేస్తుంది అంటున్నారు. ఇలాంటి ఇల్లు కట్టించి పేదలను చంపేయటానికి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మిమ్మల్ని అధికారంలోకి ఎక్కించింది? ఇలాంటి ఇల్లు కట్టించా? ఏంటిది? దీన్ని ఇల్లు అంటారా? మీ ఇల్లు కూడా సరే. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఓపెన్ ఛాలెంజ్ అండి. ఈ ఇంట్లో నేను ఉండటానికి రెడీ, మీరు వస్తున్నారా? మీరు కూడా ఉంటారా నాతో పాటు? ఇద్దరం చెరువు పక్కనే ఇల్లు తీసుకుని ఉందాం. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కట్టించిన ఇల్లు, చూశారు కదా ఎంత సుందరంగా కట్టించారో. గాలి వాన వస్తే గనక ఎక్కడ కూలిపోయిద్దో తెలియదు. లేదు, పక్కన వాళ్ళు పునాది కోసం ఒక చిన్న గుంట తొంగుతున్నా సరే ఆదురుడికి ఎక్కడ రాలిపోతాయో తెలియదు ఇంట్లో ఉన్న ఇటుకలు. ఇవన్నీ ఎవరి కోసం చేశారు? దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయల స్కాము ఒక గుంటూరు జిల్లా వేదికగానే జరిగిందండి. ఏ విధంగా అంటారా? ఈ కాంట్రాక్ట్ అంతా తన అనునయ కంపెనీలు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసరికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి సంబంధించిన కాంట్రాక్ట్ కంపెనీ కూడా ఇక్కడికి వచ్చి చేసింది. ఎక్కడ అనంతపురము, ఎక్కడ గుంటూరు జిల్లా, ఇక్కడికి వచ్చి వాళ్ళు కాంట్రాక్ట్ చేసి పేదలకు నిర్మించిన ఇళ్ళు గాలి వస్తే పడిపోయే విధంగా. ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా సరే ఇలాంటి అక్రమార్కుల మీద చర్యలు తీసుకోలేదు. ఇంకా అదే చర్యలు తీసుకోవడానికి విజిలెన్స్ కమిషన్ అనేది ఒకటి వేస్తే పేదలకు ఇల్లు దక్కకుండా చేస్తున్నారని చెప్పి మళ్ళీ ఇంకో పక్కన వైసీపీ నాయకులు దాడులు. ఎవరైతే గనక పేదలకు ఇల్లు దక్కకుండా చేస్తున్నారు కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారని మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఓపెన్ సవాలండి. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా రండి, అందరి కాలనీకి రండి. 175 మంది నాయకులు ఉన్నారు, మీ వైసీపీ నాయకులు అందరు ఇక్కడికి రండి, ఉందాం ఈ కాలనీలో. ఈ సెంటు స్థలం ఒకళ్ళ లోపలుంటే గనక ఇంకొకళ్ళు బయట ఉండే పరిస్థితి ఉన్న ఈ ఇళ్లలో ఉందాం రండి. మనం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు బాత్రూంలు విశాలంగా ఉండాలి, మనం పడిగ్గది ఫుట్బాల్ ఆడుకునే అంత ఉండాలి. పేదవాళ్ళు మాత్రం నివసించడానికి ఒక గూడు మాత్రం సెంటు స్థలంలో, అది కూడా ఒకళ్ళ లోపలికి వస్తే ఒకళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు, ఆ స్థలాల్లో ఉండాలి. ఇదేనా పేదలకు మీరు చేసింది? ఉన్న ఈ మధ్యకాలంలో చూస్తున్నా అండి, కొంతమంది జగన్ అన్న చేశాడు, ఇంత చేశాడు, అంత చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు, ఆయన కట్టించారు, ఇల్లు కట్టించారండి. చూపిద్దాం పదండి. అవి చూపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారో చూపించడానికి సిద్ధంగా ఉన్నా. మీరు టిట్కో ఇళ్లలో వచ్చి అక్కడ చూసి అక్కడ ఉండటానికి ఇష్టపడతారా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ఇళ్ళ ఎక్కడ ఉండటానికి ఇష్టపడతారా మీరే తెలుసుకోండి. అరే గట్టిగా చేయబెట్టి అలా నెడితే పడిపోయిద్దేమో గోడ అన్నట్టుంది. ఎందుకు పేదల్ని మోసం చేయడం అవసరమా? ఇంత దారుణం ఆ జగన్మోహన్ రెడ్డి గారు. సరే, పేదలు తాగేక మద్యంలో కల్తీ చేశారు, ఓకే ఒప్పుకుందాం, మద్యం కల్తీ అంటే ఒప్పుకుందాం. అరే, పేదలు నివసించే ఇళ్లలో కూడా కల్తీయా? ఇంత కల్తీయా? గాలి వస్తే పడిపోయేటట్టు కట్టడమా? ఒక్కొక్క ఇంటికి 80, 60 నుంచి 70 వేల రూపాయల దాకా కమిషన్లు దొబ్బటమా? కట్టామని నిరూపించుకొని వీటన్నిటికీ బిల్లులు అయినాయండి. మళ్ళీ చెప్పటం మర్చిపోయాను, ఇవన్నీ ఏంది ఊరకొండలా, వీటన్నిటికీ బిల్లులు ఇచ్చేశారు. అంటే ఇక్కడ జనాల నివాసం ఉన్నట్టు. ఇప్పుడు పేదలను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ కేస్ ఆఫ్ వాళ్ళు ఈ ఇల్లు నచ్చలేదు, వాళ్ళకి ఇక్కడ ఉండలేకపోతున్నారు, వాళ్ళు టిడ్కో ఇళ్ళకి అప్లై చేసుకోవాలంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ కానొస్తుంది, ఈ ఇల్లు కానొస్తుంది వాళ్ళకి. కానీ ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమైనా కల్పించారంటే ఎమ్యూనిటీస్ ఏమి లేవు, జీరో. జగన్మోహన్ రెడ్డి బంధువుల జేబుల్లోకి మాత్రం కాంట్రాక్ట్ బిల్లులు ఫుల్గా వెళ్ళిపోయినాయి. పేదలు మాత్రం డల్లుగా కూర్చొని ఉన్నారు. ఈరోజు ఎవరికైనా సరే ఓపెన్ ఛాలెంజ్ అండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన జగనన్న కాలనీలు అని చెప్పుకుంటున్నారు కదా, జగనన్న కాలనీల్లో ఈ వైసీపీ నాయకులు నివాసం ఉండి తర్వాత పేదల నివాసానికి రమ్మనండి. అరే చూడండి, మీరు చూడండి, అసలుకి చెప్తుంటే ఇందాక నుంచి నాకే మనసు తరుక్కుపోతుంది. ఏంటండి ఇది? ఇల్లు అంటారా వీటిని? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా ఎవరికైనా సరే బుద్ధి జ్ఞానాలు అనేది ఉండక్కర్లేదా? ఎవరైనా సరే వచ్చే దమ్ముంటే రండి.
కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను, అత్యంత వేగంగా ఈ టిట్కో ఇళ్లలో జరిగిన స్కామ్ ని బయటకు తీసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎవరైతే గనక ఈ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో అంతిమ లబ్ధిదారుల్ని కటకటాల వెనక్కి పంపించి ఈ ఇళ్లకి ఏదైతే డబ్బులు వసూలు చేసిన డబ్బులన్నీ పేదవాళ్ల ఖాతాకి తిరిగి వేయాలని కోరుకుంటూ ఉంటా మరి.